ప్రత్యూష ఈరోజు డిజిటల్ డెంటిస్ట్రీ గురించి మాట్లాడుకుందాము. అసలు డిజిటల్ డెంటిస్ట్రీ అంటే ఏంటి? రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ ఇమేజింగ్ టెక్నాలజీ అంటే రేడియోగ్రాఫిక్ ఇమేజింగ్ టెక్నాలజీస్లో కానీ, మెటీరియల్ సైన్సెస్ అంటే క్యాప్స్ కానీ, లేకపోతే క్లిప్ ట్రీట్మెంట్స్లో యూజ్ చేసే మెటీరియల్ అడ్వాన్స్మెంట్స్ని కానీ మనకి ట్రీట్మెంట్లో ఇంకార్పొరేట్ చేసుకోగలిగి పేషెంట్ అడ్వాంటేజ్గా వాడుకుంటే వాటిని డిజిటల్ డెంటిస్ట్రీ అంటారు. ఈ డిజిటల్ డెంటిస్ట్రీ వల్ల మనకుండే ఉపయోగాలు ఏంటి? ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్, నేను ఇందాక చెప్పినట్టు ఇమేజింగ్ టెక్నాలజీలో రెవల్యూషనరీ మార్పులు రావడం వల్ల 3 డైమెన్షనల్గా పన్ను అంటే పొజిషన్ ఎట్లా ఉంది, అంటే కింద ఉన్న నరాలకు ఎంత దూరంలో ఉంది, ఎముక క్వాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ రీడ్ చేసుకోగలం. దాన్ని బట్టి ప్రిసైజ్డ్గా ఇంప్లాంట్స్ పెట్టుకోవడానికి, అట్లానే నొప్పి లేకుండా పన్ను తీసుకోవడానికి కూడా ఈ డిజిటల్ టెక్నాలజీ అనేది చాలా ఉపయోగపడుతుంది. అండ్ ద సెకండ్ థింగ్, మనం ప్రింట్ చేసే క్యాప్స్ కానీ, లేకపోతే తయారు చేసే మెటీరియల్స్ కానీ ఇమీడియట్గా అంటే 24 నుంచి 48 గంటల్లో కూడా మనం వాటిని అందుబాటులోకి తెచ్చేసుకోవచ్చు. అండ్ ద థర్డ్ థింగ్, స్మైల్ డిజైనింగ్ అంటే మీకు స్మైల్ ఎలా ఉంటే బాగుండిద్ది అనేది కూడా 3 డైమెన్షనల్గా ముందు మనం దాన్ని ఒక ట్రయల్ రన్లా చేసుకొని దాని తర్వాత మనము పర్మనెంట్ స్మైల్ డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ద ఫోర్త్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్, మనకి పేషెంట్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అంటే ట్రీట్మెంట్ అనేది డాక్టర్ ల్యాబ్ రిలేటెడే కాకుండా డాక్టర్ పేషెంట్ అండ్ ల్యాబ్ కమ్యూనికేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది.